చెటు మంచిగా వానబడ్డది, మంచి బ్రాండెడ్ పత్తి విత్తనాలు. ఒక్క నిమిషమా, మన దగ్గర మంచి సీడ్ ఉంది, ఎక్కువ మన దగ్గర దొరకదు. నీకోసం మంచి విత్తనాలు తీసుకుంటా, తీసుకో. ఏం చెడు నకిలీ విత్తనం ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అనుకున్నా? లాట్ నెంబర్ ఉండి గవర్నమెంట్ సీల్ చేసిన విత్తనం తీసుకుంటా. తప్పైందా దీనిపైన లాట్ నెంబర్ ఉంది, గవర్నమెంట్. చాలా మంది రైతులు నకిలీ విత్తనాలు తీసుకొని చాలా మంది మోసపోతారు. ఇప్పుడు వార్తల్లో కూడా మీరు చాలా మంది చూసుకోవచ్చు. సో మనం షాప్ లో ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే విత్తనాలు తీసుకోవాలి. ఇది మెయిన్. బిల్ ఏదైతే వేసుకుంటప్పుడు దీనిపైన ఏదైతే లాట్ నెంబర్ ఉందో మీ బిల్ పైన కూడా అదే లాట్ నెంబర్ ఉండాలి. ఆ బిల్లు కూడా మీరు పంట అయిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట. మనం సెకండ్ చూసుకున్నట్టయితే ప్యాకేజింగ్. మీరు ప్యాకేజింగ్ లో ఎక్కడ అంటే ఊసిపోయినట్టు దాని నుంచి విత్తనాలు తీసి మళ్ళీ వేసినట్టు అట్లా ప్యాకేజింగ్ ఉండదు. క్లియర్గా ఉన్న ప్యాకేజే మీరు తీసుకోండి. మూడోది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జర్మినేషన్ కానీ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్ కూడా ముఖ్యం. లాస్ట్ది ఇక్కడ మన క్యూఆర్ ఉంటుంది. ఈ క్యూఆర్ మనం ఎప్పుడైతే స్కాన్ చేస్తామో దీన్ని మనం స్కాన్ చేసినప్పుడు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. ఈ విత్తనం బ్రాండ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అన్నట్టు, ఇది సీడ్ వాళ్ళదే కన్ఫర్మ్ అయింది. దీంట్లో నకిలీ ఏం లేదు. దయచేసి పత్తి పండించే ప్రతి రైతుకి వీడియో షేర్ చేసేలా చూడండి. చాలా మంది రైతులు మోసపోతారు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ డూ ఫాలో. వస్తాం మళ్ళా రైట్.